వన్డే మహిళల ప్రపంచ కప్ విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై భారత్ సూపర్ విక్టరీ సాధించింది. 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది టీమిండియా. తొలిసారి ప్రపంచ కప్ గెలిచింది భారత మహిళల జట్టు. దీంతో ఫైనల్లో హర్మన్ ప్రీత్ కౌర్ సేన అద్భుత ప్రదర్శన చేసింది. ఆల్ రౌండ్ షోతో అదరగొట్టారు షఫాలి వర్మ ఇంకా దీప్తి శర్మ. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా షఫాలి వర్మ నిలిచారు. 87 పరుగులు చేసి 2 వికెట్లు తీశారు షఫాలి వర్మ. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా దీప్తి శర్మ నిలిచారు. 58 పరుగులు చేసి 5 వికెట్లు పడగొట్టారు దీప్తి శర్మ. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే షఫాలి వర్మ 87 పరుగులు చేసి హైయెస్ట్ స్కోరర్ గా నిలిచారు. దీప్తి శర్మ 58 పరుగులు, స్మృతి మంధాన 45 పరుగులు, రీచా 34 పరుగులు చేశారు. 5 కీలక వికెట్లు పడగొట్టారు దీప్తి శర్మ. టోర్నీలో అత్యధిక వికెట్లు దీప్తి శర్మ తీశారు. సో దేశవ్యాప్తంగా ఈ సంబరాలు చేసుకుంటున్న అభిమానుల్ని మనం స్క్రీన్ మీద చూడొచ్చు. టపాసులు పేల్చి వారు సంబరాలు చేసుకుంటున్నారు. క్రికెట్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒక పక్కన టపాసులు పేల్చి సంబరాలు చేసుకుంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. చరిత్ర సృష్టించింది భారత మహిళల క్రికెట్ జట్టు అని చెప్పొచ్చు. मजा आ गया। लास्ट जो उसने रिकवरी करी है उससे पहले चुना नहीं गया था और वो आई और आके आज ऑलमोस्ट मैन ऑफ द मैच लेके गई है। अमेजिंग, बहुत प्राउड फील करे। आने वाले 10 साल तक रेगुलर फॉलो करेंगे अब। बहुत बिल्कुल बच्चा चलो हम पब्लिक में जाएंगे, हम तो चले जाएंगे। आपकी वजह से तो खड़े हुए हैं, वो महिलाओं की वजह से खड़े हैं। इतना बड़ा काश में स्टार होता, काश में इतना बड़ा स्टार होता। एक मिनट भारतवासियों को इंडिया के चैंपियन होने की हार्दिक शुभकामनाएं। बस यही कहना चाहता हूँ। प्राउड ऑफ ऑल लेडीज। थैंक यू सर। मैं यही कहना चाह रहा हूँ, आज हमारे देश की टीम जीती, हमें बहुत अच्छा लग रहा है। हम 5 साल में एक बार आते हैं यहाँ पे, हमें खुल के एंजॉय कर देना चाहिए पुलिस वालों को। हम क्या रोज आ रहे हैं यहाँ पे? 5 साल में एक ही दिन तो आ रहे हैं। ये मौका 5 साल में मिलता है, 10 साल में मिलता है, 15 साल में मिलता है, कोई पता थोड़ी ना है। क्यों नहीं भाई साहब? इसे मैं अपना बहुत వన్డే మహిళల ప్రపంచ కప్ విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై భారత్ సూపర్ విక్టరీ సాధించింది. 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది టీమిండియా. తొలిసారి ప్రపంచ కప్ గెలిచింది భారత మహిళల జట్టు. ఫైనల్లో హర్మన్ ప్రీత్ కౌర్ సేన అద్భుత ప్రదర్శన చేసింది. ఆల్ రౌండ్ షోతో అదరగొట్టింది షఫాలి వర్మ ఇంకా దీప్తి శర్మ. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా షఫాలి వర్మ ఉన్నారు. 87 పరుగులు చేసి 2 వికెట్లు తీశారు షఫాలి వర్మ. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ దీప్తి శర్మ 58 పరుగులు చేసి 5 వికెట్లు పడగొట్టారు దీప్తి శర్మ. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే షఫాలి వర్మ 87 పరుగులు చేసి హైయెస్ట్ స్కోరర్ గా నిలిచారు. దీప్తి శర్మ 58 పరుగులు, స్మృతి మంధాన 45 పరుగులు, రీచా 34 పరుగులు చేశారు. 5 కీలక వికెట్లు పడగొట్టారు దీప్తి శర్మ. టోర్నీలో అత్యధిక వికెట్లు తీసింది దీప్తి శర్మ. దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు అభిమానులు. టపాసులు పేల్చి సంబరాలు చేసుకుంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. టపాసులు పేల్చి సంబరాలు చేసుకుంటున్న క్రికెట్ ఫ్యాన్స్ ని మనం స్క్రీన్ మీద చూడొచ్చు. చరిత్ర సృష్టించింది భారత మహిళల క్రికెట్ జట్టు. భారత మహిళల క్రికెట్లో ఇదొక సువర్ణ అధ్యాయం అని చెప్పొచ్చు. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ఫలితం దక్కింది. తొలిసారి టీమిండియా ప్రపంచ కప్ ని ఒడిసి పట్టుకుంది. అత్యంత ఆసక్తిగా జరిగిన మహిళల ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ జట్టు అద్దరగొట్టింది. దక్షిణాఫ్రికాని 52 పరుగుల తేడాతో చిత్తు చేసింది టీమిండియా. దీంతో మైదానంలోని ఆటగాళ్లతో పాటు టీవీ, మొబైల్ స్క్రీన్స్ లో చూస్తూ అతుక్కుపోయిన అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ఉద్విగ్న క్షణం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూసిన భారతావని ఒక్కసారిగా పులకించిపోయింది. సెమీస్ లో సూపర్ విక్టరీతో ఫైనల్లో అదరగొట్టింది భారత్. ఫైనల్లోనూ మరపురాని ప్రదర్శన చేసింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఓపెనర్లు మంధానా, షఫాలి ఆరంభం నుంచి నిలకడగా ఆడి భారత్ కి శుభారంభం అందించారు.
హాఫ్ సెంచరీ ముంగిట స్మృతి అవుట్ అయింది. దీంతో తొలి వికెట్ కి 104 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అదే ఓవర్లో షెఫాలి అర్ధశతకం అందుకుంది. తర్వాత జెమిమాతో ఇన్నింగ్స్ ని ముందుకు నడిపించింది షెఫాలి. సెంచరీ దిశగా సాగుతున్న ఆమెని ఐబొంగా వెనక్కి పంపింది. కాసేపటికే జెమిమా కూడా పెవిలియన్ కు చేరింది. ఈ దశలో దీప్తి హర్మన్ ప్రీత్ కౌర్ 4వ వికెట్ కి 52 పరుగుల భాగస్వామ్యం అందించారు. మ్లాబా బౌలింగ్ లో కౌర్ క్లీన్ బౌల్డ్ అయింది. అమన్ జ్యోత్ ని డిక్లేర్ అవుట్ చేసింది. దూకుడుగా ఆడిన రీచా ఘోష్ ఐంబొంగా వేసిన 49 ఓవర్లో అవుట్ కాగా ఇన్నింగ్స్ ఆఖరి బంతికి దీప్తి రన్అట్ అయింది. రీచా ఘోష్ దూకుడుగా ఆడింది. జెమిమా, రోగ్రిన్స్, హర్మన్ ప్రీత్ కౌర్, అమన్ జ్యోత్ కౌర్ పరుగులు చేశారు. బౌలింగ్ లోనూ అద్దరగొట్టారు దీప్తి శర్మ ఇంకా షెఫాలి. భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కి దిగిన దక్షిణాఫ్రికాకి తొలి వికెట్ కి 51 పరుగులు చేసింది. తజ్మిన్ తో కలిసి కెప్టెన్ లారా మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. అయితే 9.3 ఓవర్ల వద్ద పరుగు తీసే క్రమంలో అమన్ జ్యోత్ కౌర్ అద్భుతమైన త్రోతో తజ్మిన్ రన్అట్ గా వెనుతిరిగింది. అనంతరం వచ్చిన అనేకే బోషన్ ని శ్రీచరణి బోల్తా కొట్టింది. 62 పరుగుల వద్ద ఎల్బీగా వికెట్ల ముందు దొరకబుచ్చుకుంది. దీంతో దక్షిణాఫ్రికా స్వల్ప తేడాతో 2 వికెట్లు కోల్పోవడంతో ఒత్తిడిలోకి వెళ్ళింది. అయితే సూనేల్ లూస్తో జట్టు కట్టిన ఓల్వాట్ ఇన్నింగ్స్ ని ముందుకు నడిపించింది. ఈ క్రమంలో 114 పరుగుల వద్ద షెఫాలి బౌలింగ్ లో సునే అవుట్ అయింది. जैसे हम लोग जो है पुरुषों का मनोबल बढ़ाते हैं, ऐसे हमको महिलाओं का भी मनोबल बढ़ाना चाहिए। महिलाओं ने जो विश्व कप हमको लोग को जिताया है, पुरुष नहीं जिता पाए, तो महिलाओं से जीतने की उम्मीद बहुत थी, तो महिलाओं ने हम लोग को जीत के विश्व कप जिता दिया।